టామ్ టాక్కి తిరిగి స్వాగతం. నాసిక్ ఘటన దిగ్భ్రాంతికరంగా ఉంది వినటానికి. ఒక ఆరేడుగురు కలిసి లండన్లో జరిగిన గ్రూమింగ్ గ్యాంగ్ పద్ధతిలో హిందూ ఒక రిలీజియన్ని టార్గెట్ చేసి దానికి సంబంధించినటువంటి యంగ్ గర్ల్స్ని టార్గెట్ చేసి కంపెనీలో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని రిక్రూట్ చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఆ వాళ్ళ పొజిషన్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వేధించారు. హిందువుల్ని బలవంతంగా బీఫ్ తినిపించారు. అట్లానే మతాన్ని మార్చటానికి హిందూ మత దేవుళ్ళని ఏ విధంగా దూషించారు. సెక్సుల ఎక్స్‌ప్లాయిటేషన్ కొంతమంది విషయంలో ఏ విధంగా జరిగింది. ఇవన్నీ నేను చెప్పటం కాదు. ఇవాళ కోడే కూస్తుంది, మొత్తం ప్రపంచం కోడే కూస్తుంది. ఇది అసలు ఆ కంపెనీకే పరిమితమా, టీసీఎస్కే, లేకపోతే అన్ని చోట్ల ఇది ఒక ప్లాన్డ్గా దేశం మొత్తం జరుగుతుంది అనేది ఇప్పుడు దర్యాప్తు జరుగుతూ ఉంది. అసలు ఇది ఏంటంటే నాకు అర్థం కాదండి. సినిమా కథలకి ఏమైనా తీసిపోతుందా? కేరళ స్టోరీ రెండు మక్కికిలా కనపడుతుంది ఇదంతా. ఎందుకంటే మొత్తం అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకే జుగుప్సగా ఉంది కాబట్టి చేయట్లేదు నేను ఏం జరిగిందనేది. మీరు పేపర్లో చూసే ఉంటారు ఇప్పటికే. కానీ కేరళ స్టోరీ తర్వాత వచ్చిందండి. ఇది మొదలైంది 2022లో, 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. అంటే కేరళ స్టోరీ వెల్ రీసెర్చ్డ్ ఫిలిం. కానీ దాన్ని మనం ఏం చేసాం ఇక్కడ, అదేదో ప్రాపగాండా ఫిలిం లాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచారం కోసం తీసిన ఫిలిం లాగా ఎంత దారుణంగా ప్రచారం చేశారండి. సినిమాని సినిమాగా చూడలేదు. అట్లయితే హిందూ గాడ్స్ని విమర్శిస్తూ ఎన్నో వచ్చినాయి. అట్లనే సమాజంలో జరిగేవన్నట్టు దాని మీద ఆ మతమైన ఈ మతమైన వస్తుంటాయి. సినిమాని సినిమాగా చూడటం మానేసి దాన్ని చూడకుండా చేయటాని కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నం చేశారు. మరి వీటిని ఏమంటారండి? అవకాశవాద బూటకపు ఓటు బ్యాంకు రాజకీయాలు కాదా? అదేమంటే ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నాయంటివి? బీజేపీ ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థలు అంటారు. జమాత్ ఇస్లామీ దగ్గర నుంచేమో మద్దతు తీసుకుంటారు. ఎస్డిపిఐ దగ్గర నుంచి మద్దతు తీసుకుంటారు. కేరళ స్టోరీ మతవాద సినిమా. అదే మన ఆంధ్రాలోను తమిళనాడులోను మిగతా చోట్ల మత మార్పిడుల కోసం ఎవాంజలికల్ క్రిస్టియన్స్ చేసేది మాత్రం నోరు విప్పరు. అదేదో వాళ్ళ మీద దాడి చేసినట్టుగా, క్రిస్టియానిటీ మొత్తం మీద దాడి చేసినట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లానే రాడికల్ ఇస్లాం ఎంత ప్రమాదకరంగా తయారయ్యి అసలు వాళ్ళ దీంట్లో ఏదో పొరపాటుని ఎవరన్నా ఏదైనా మాట్లాడినా వెంటనే వాళ్ళ చేతులు నరకటం. అసలు ఏమిటిది? దాన్ని ఏ రోజు మీరు తీవ్రంగా ఖండించారు? ఒకసారి ఒక ప్రకటన ఇస్తారు, వదిలిపెట్టేస్తారు. ప్రొఫెసర్ టీజే జోసెఫ్ ఒక క్రిస్టియన్. ఆయన ఏదో క్వశ్చన్ పేపర్లో ఏదో ఇచ్చాడని చెప్పి ఆయన 2 చేతులు నరికేశారే. నిషేధించారా ఆ సంస్థనప్పుడు కేరళలో? అట్లానే మనకి రాజ్యసభలో ఇవాళ కనపడుతున్నాడు కదా సదానందన్ మాస్టర్, 2 కాళ్ళు నరికేశారే. ఇదేం మానవత్వం అండి? ఇదేం ఉదారవాదము? నాకైతే అర్థం కాదు. అసలు మీకు నాసిక్లో జరిగింది మీ చెవులకు వినపడవా? మీ కళ్ళకు కనపడదా? ఎందుకు దాని మీద గొంతెత్తి మాట్లాడరు? ఏముంది అసలు ఈ రకమైనటువంటి దీనికి ఎక్కడ దాకా? మోడీ మీద పచ్చి వ్యతిరేకతతోటి ఎక్కడ దాకా వెళ్తారు? లాలూ ప్రసాద్ లాంటి అవినీతి పరుని సపోర్ట్ చేస్తారు. ఎంకే స్టాలిన్ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తారు. మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తారు. అందరూ కాకపోయినా అక్కడ తప్పదు కాబట్టి సిపిఎం వ్యతిరేకిస్తుంది, అది వేరే విషయం. మిగతా వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తుంది కదా, అవినీతి పరులందరినీ కూడా.
గుడ్డి వ్యతిరేకత మోడీ మీద. నాసిక్లో జరిగింది రివర్స్లో జరిగుంటే ఇప్పటికి వీళ్ళందరూ గొంతులు ఎంత పెద్దగా మాట్లాడుండేయండి. అసలు ఏమిటిది నాకు అర్థం కావట్లా. భారతీయ చట్టాలు అందరినీ గౌరవిస్తుంది, అందరి హక్కులను కాపాడుతున్నాయే. ఎక్కడ మైనారిటీ హక్కులకు భంగం కలిగిందండి? చెప్పమనండి ఏ ఒక్క చట్టం. అట్లా లేనటువంటిది బుజ్జగింపు ధోరణి ఇన్ని రోజుల నుంచి అవలంబించిన దాన్ని సరిచేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. తప్పెట్లవుతుంది? ఉదాహరణకి వక్ఫ్ చట్టం. భారతీయ చట్టానికి లేని అధికారాలు వక్ఫ్ చట్టానికి కలిగిస్తే దాన్ని సరిదిద్దాల్సిన అవసరం లేదా? ట్రిపుల్ తలాక్ తోటి మహిళలకు న్యాయం జరిగితే అది తప్పు కింద మీరు భావిస్తారా? ఎందుకు వ్యతిరేకించారు పార్లమెంట్లో? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇదేమీ న్యాయం అండి? మైనారిటీ సంస్థలేంటి, మెజారిటీ సంస్థలేంటి? రెగ్యులేషన్స్ కేవలం మెజారిటీ సంస్థలకు వర్తిస్తాయా, మైనారిటీ సంస్థలకు వర్తించవా? మళ్ళా మీకు జమ్మూ కాశ్మీర్ లాంటి చోట కూడా అక్కడున్నటువంటి మైనారిటీల సంస్థలకు వర్తిస్తాయి, అక్కడున్న మెజారిటీ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వర్తించవు. ఇవి సరిదిద్దాలని ఎవరైనా మాట్లాడితే మతవాదుల కింద చిత్రీకరిస్తారు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి, చర్చిలు మసీదులు ఉండవు. మరి దీని గురించి మాట్లాడేవనుకో కమ్యూనలిస్టులా? అరే అందరికీ ఒకటే చట్టం ఉండాలి, యూసీసీ కావాలని మాట్లాడితే మతవాదమా? అసలు ఇదేమి నిజంగా సెక్యులరిజం మీద నమ్మకం ప్రజలకు పోయేటట్టుగా ఈ సో కాల్డ్ సెక్యులరిస్టులు ప్రవర్తిస్తున్నారు. సెలెక్టివ్ అవుట్రేజ్. మైనారిటీ హక్కుల్ని హరించింది ఎక్కడ? మోడీ ప్రభుత్వం అన్ని మతాలని, అన్ని మత విశ్వాసాలని గౌరవించిందా లేదా? చెప్పమండి ఒక ఉదాహరణ. రాజకీయంగా మీరు మాట్లాడుతుంది తప్పితే ఏ హక్కుల్ని హరించింది? మతం వేరు, ప్రభుత్వం వేరండి. అయినా నాసిక్ ఘటన ఎందుకు జరిగిందండి? ఒక్కసారి ఆలోచించుకోండి. ఏపీలో తీవ్రవాద సంస్థలు ఎందుకు వచ్చినాయండి అంటే ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే ప్రతి వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. ఈ సోకాల్డ్ ఉదారవాదులు, సామ్యవాదులకి ఆలోచన లేక కాదు, జనం కూడా ఇలా ఆలోచించకూడదని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు, అనుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. నిజాన్ని నిజంగా చెప్పలేని వాళ్ళు, నిజాన్ని వక్రీకరించి చెప్పేవాళ్ళు అసలు నేరస్తుల కన్నా ప్రమాదకరం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.